గార్డ్స్ ఉన్నారు. నేను అడుగుతున్నా వాళ్ళందరినీ ఎవరికైనా న్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి బెదిరించాడా లేదా అని అడుగుతున్నా. ఉద్యోగుల పాలిట ఎముడుగా తయారయ్యాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిపిఎస్ అన్నాడు, వారం రోజులు ఇస్తా అన్నాడు. ఎన్ని వారాలనే తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చిందా సిపిఎస్? నేను ఒకటి హామీ ఇస్తున్నా, సిపిఎస్ పైన ఒక నిర్దిష్టమైన విధానం తీసుకుని దాన్ని పరిష్కారం చేయడం కోసం తొందరలోనే ఒక విధానాన్ని రూపకల్పన చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. డిఏ కరువు భత్యం కనీసం రెగ్యులర్ గా చేయాలి. కేంద్రం ఇస్తే మనం కూడా ఇవ్వాలి. ఇచ్చారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఉద్యోగస్తుల్ని. ఇక్కడనే మా పోలీస్ సోదరులు ఉన్నారు. తమ్ముళ్ళు మీకేమైనా ఇచ్చారా డిఏ? అదే మాదిరిగా పిఆర్సి 2014లో విభజన జరిగితే తెలంగాణ 43% ఇస్తే ఫిట్మెంట్, వారితో సమానంగా ఫిట్మెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలంగాణతో సమానంగా కాదు, అసలు ఫిట్మెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్లీ ఇలాంటి దుర్మార్గులు వస్తే వీళ్లు చేయబోయేది రివర్స్ పిఆర్సీ చేస్తారు. అందుకే నేను అడుగుతున్నా, ఉద్యోగస్తులందరూ సమైక్యంగా ఉండండి, గట్టిగా ఉండండి. ఎంత దుర్మార్గులంటే కడాన టీచర్ని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను కోరేది పిఆర్సీ ఇస్తా, ఉద్యోగస్తులకు న్యాయం చేస్తా, ఉద్యోగస్తుల యొక్క భద్రత కాపాడుతా, మీరు గౌరవప్రదంగా పనిచేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పెన్షనర్స్ ఉన్నారు, నేను అడుగుతున్నా వాళ్ళందరికీ నెలవారీగా జీతాలు వస్తే పెన్షన్ వస్తుందా తమ్ముళ్ళు? మొదటి తారీఖున ఎవ్వడికి రావడం లేదు. ఇంకో పక్క సరెండర్ లీవ్ రావడం లేదు. ఒకటి కాదు, అందరి జీతాలు 25,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం. మళ్లీ ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నా, 6 లక్షల ఉద్యోగాలకు న్యాయం చేస్తాను. వాళ్ళకు ఒకటే హామీ, పిఆర్సీ చేస్తా, మీకు న్యాయం చేస్తా, సకాలంలో పింఛన్ ఇస్తా. ఇవన్నీ సాధ్యం కావాలంటే ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యం. సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించిన ఉద్యోగస్తులను ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా తమ్ముళ్ళు, నేను ఈరోజు మీ అందరి ముందర ఒక కార్యక్రమంతో వచ్చాను. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు నాటకాలు ఆడాడు. బటన్ నొక్కత, బటన్ నొక్కత, నొక్కాడా బటను? వచ్చిందా డబ్బులు? బటన్ నొక్కాడు. ఎక్కడ నొక్కాడు? కంటి పైన నొక్కున్నాడు. గులకర ఎగిరి బటన్ నొక్కితే కనురెప్ప పైన తగిలిన నాటక